టైటిల్ కూడా కొంచెం వెరైటీగా ఉంది బాక్ అని. కరెక్ట్. మీ ఎవరిదైనా నేమా లేకపోతే ఏంటది అసలు? ఆ గోస్ట్ నేమా అసలు? ఫోక్లోర్ లో ఒక స్పిరిట్ ఉంది బాక్. అస్సాం నుంచి. క్యారెక్టర్ నేమ్ అంటారా అది? లేదు, లేదు. అది సో బేసిక్ గా హారర్ కామెడీస్ లేదంటే అరణం అనే పట్టుకోండి. ఇంతవరకు చేసిన అన్ని అరణం అనేలో ఒక పర్సనల్ రిలేషన్షిప్ లో జరిగిన ప్రాబ్లం వల్ల గోస్ట్ ఫామ్ అవుతుంది. బట్ హియర్ వీ హ్యావ్ అ సెపరేట్ ఎంటిటీ. ఆ ఎంటిటీ బాక్. ఓకే. So our entity is a third equation in this entire story, which is new, which దాని హిస్టరీ కూడా మోస్ట్ పీపుల్కి తెలియదు. సో అది వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక కొత్త వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. యా, దట్స్ రైట్. అయితే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం వెబ్ సిరీస్ చాలా బాగా, అంటే ఎక్కువ మంది కూడా వెబ్ సిరీస్కి అలవాటు పడుతున్నారు. అండ్ ఎస్, మీరు కూడా వెబ్ సిరీస్లో Yes, చేసి yes. చాలా బాగా దగ్గర అయ్యారు ఇంకా ఆడియన్స్కి. అండ్ క్యారెక్టర్స్ చూసింగ్ విషయానికి వస్తే మీ ఇద్దరికి సేమ్ క్వశ్చనే. ఎలాంటి జాగ్రత్తలు అసలు మీరు తీసుకుంటారు? ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి, మీరు ఎలా మౌల్డ్ అవ్వాలి, వాట్ ఎవర్ ఆ ప్రికాషన్స్, ఆ జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్లీ నేను కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు వాట్ ఎవర్ కేమ్ ఐ టుక్, అంటే అప్పుడు ఓకే దిస్ ఫిల్మ్, ఓకే ఐ డూ దిస్ ఫిల్మ్, ఓకే దిస్ ఫిల్మ్ ఐ డూ దట్ ఫిల్మ్. నేను థాట్ పెట్టలేదు, ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఆడియన్సెస్ నుంచి అప్పుడు when I started. కానీ చాలా సినిమాలు చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగింది. ఇప్పుడు ఓకే యూఆర్ డూయింగ్ వెల్, యూఆర్ డూయింగ్ అ బెటర్ క్యారెక్టర్, యూఆర్ డూయింగ్ అ బెటర్ క్యారెక్టర్. నౌ దే వాంట్ యూ టు డూ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ఫిల్మ్స్, బీ ఇట్ వెబ్ సిరీస్, బీ ఇట్ ఫిల్మ్స్. ఇప్పుడు డిఫరెన్స్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్కి ఆడియన్సే వేరు. అండ్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ మోర్ ఆడియన్స్ టు an OTT show than to films also. You know, ఇప్పుడు చాలా మారింది. అండ్ it's very difficult to describe the audience for both films and OTT. ఇప్పుడు differences కూడా లేదు. So I feel like as we grow as actors, there are expectations grow, and then we as actors are responsible to choose what we are choosing. So ఇప్పుడు ఏంటంటే content చాలా చాలా ముఖ్యం. But I feel like I would love to balance it with a commercial film also, because that has made me who I am today. So నాకేంటంటే ఇప్పుడు whatever place that I am in my career, I feel like I want to do commercial films also. Even if it's a small character, I love doing that. But I also want to do content-driven films. Or especially OTT lo, content chala chala important. There is no place for commercial singing and dancing. You have to be a good actor there. So I think నేను as an actor chala grow అయ్యాను.